నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ మేళాలో దేశవ్యాప్తంగా పేరొందిన 11 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయని, స్థానిక అభ్యర్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జాబ్ మేళాలో యువత పెద్ద ఎత్తున పాల్గొనడం గమనార్హమని, నైపుణ్యాల పెంపు ద్వారా వారిని ఉద్యోగ యోగ్యులుగాను చేయటంపైన ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఆయా కంపెనీల ప్రతినిధుల సమక్షంలో అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పొందిన పలువురు యువత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేళాలో వివిధ కంపెనీల ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దగ్గర 11 కంపెనీస్ రావడం జరిగింది. 11 కంపెనీలు ఓవరాల్గా జాబ్ రావడం జరిగింది. ఆ జాబ్ మేళాకి పెట్టినట్టు ఇప్పుడు దగ్గర 200 పైచీలకు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. దీంట్లో భాగంగా ఆల్రెడీ ఇప్పటికి ఒక 10 జాబ్స్ వరకు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకు కూడా 2 ఇచ్చాం. సో బాబు గారికి ఉన్న విజన్కి, లోకేష్ గారికి ఉన్న చిత్తశుద్ధికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఎవ్రీ 3 monthsకి అంటే ప్రతి 90 రోజులకు ఒకసారి ఈ మెగా జాబ్ మేళా ఏపీఐసి నుంచి పెట్టమని చెప్పడం జరిగింది. నిజంగానే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మనమే చూస్తున్నాం. 3 నెలలకి ఒకసారి కంపెనీస్ తెచ్చి ఈ రకంగా చేయడం అనేది నిజంగా లోకేష్ గారికి ఉన్న ఆ విజన్. ఎలక్షన్స్ ముందర నేను కూడా ప్రామిస్ చేస్తున్నాను, నా ఎలక్షన్స్ ప్రామిస్ తప్పకుండా కాళహస్తిలో 33% కంపెనీస్లో లోకల్ వాళ్ళు ఉండాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ జాబ్ మేళాస్ పెడుతున్నాం. అట్లనే అన్ని కంపెనీస్తో కూడా మాట్లాడి ఎక్కడ వీలేదు అక్కడ మరి మన పిల్లల్ని, కాళహస్తిలో ఉన్న పిల్లల్ని అందరినీ కూడా అకామిడేట్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉందండి. దీంట్లో మొన్నటికి మొన్న 1600 చిల్లర మందిని ఒకటే రోజు రిక్రూట్ చేశాం. ఇప్పటికీ 6 జాబ్ మేళాలు, మినీ జాబ్ మేళాస్ పెట్టడం జరిగింది. ఇది మెగా జాబ్ మేళా. సో డెఫినెట్గా ఈసారి నుంచి వచ్చే 90 రోజుల తర్వాత మళ్ళా నెక్స్ట్ లొకేషన్ చూసుకొని అక్కడ మినిమం 20 కంపెనీస్తో 5వ తరగతి నుంచి క్వాలిఫై అయ్యి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఎంతో చదివినా కూడా, ఎందుకంటే 5వ తరగతి వాళ్ళు చదవలేదంటే వాళ్ళ పేదరికం వలన, వాళ్ళు చదువు లేకనో, వాళ్ళు ఇబ్బంది పడనో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా బిలో పావర్టీ వాళ్ళకు కూడా మనం ఇప్పించాలి. కాబట్టి ఒక మంచి సిద్ధశుద్ధితో పనిచేయాలని అందరినీ కూడా నేను పిలుపునిస్తాను. అట్నే ఈ జాబ్ మేళాలో 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు యువకులు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. అట్నే నేను కూడా ఏం ఆలోచిస్తానంటే ఈ 35 నుంచి 45 ఏళ్ళ వరకు కూడా వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేసుకోవడం అని చెప్పి ఒక ఆలోచన ప్రక్రియ కూడా ఆలోచిస్తాను. డెఫినెట్గా ఏపీఐసీలతో మాట్లాడి రేపు పొద్దున మళ్ళీ కూడా వీళ్ళకు కూడా ఎట్లా చేయాలనేది ఆలోచన చేస్తాను. అట్నే స్కిట్ కాలేజ్ ఎలా ఓపెన్ అవుతుందని చెప్పాను కాబట్టి స్కిట్ కాలేజ్లోనే ఏపీఐసీ తరఫున ఒక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం పెడితే అక్కడ పిల్లలు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాళ్ళ ఇంగ్లీష్ లెర్నింగ్ కావచ్చు, వాళ్ళ ప్రెజెంటేషన్ కావచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ అండ్ ప్రెజెంటబిలిటీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అ జాబ్. తప్పకుండా ఈ జాబ్ మేళా అనేది అందరి యువకులకి ఒక ఉత్సాహం ఇస్తుంది, ఒక ఉత్తేజం ఇస్తుంది, జాబ్స్ ఇస్తాయి. అట్నే నేను ప్రతి యువకులను అడిగి కోరేది ఒకటే, యంగ్స్టర్స్ని ఎవరైతే జాబ్కి వస్తున్నారో ఉద్యోగం రావద్దని చిన్నపోద్ది. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. ఫస్ట్ స్టేషన్లో మనం ఉద్యోగం రాలేదని బాధపడడం కానీ ఇంకోటి చేసుకోవడం కానీ దయచేసి ఇవన్నీ మనకు వద్దు. నేను కూడా ఎమ్మెల్యే ఓడిపోయినాను. ఆ రోజు 34,000 ఓడితో ఓడిపోతే ఈరోజు 45,000 గెలిచాను. ఆ స్పిరిట్ ఉండాలా, ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఆ ఈశ్వరుడు వల్ల, బాబాదేవి వల్ల అందరూ కూడా జాబ్స్ వచ్చి హాయిగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి, మా దేవుణ్ణి
ఆ దేవుడు అంటే ఈశ్వరుడు, మా దేవుడు అంటే చంద్రబాబు నాయుడు. ఇద్దరిని కోరుకుంటూ తప్పకుండా అందరి పిల్లలకి మంచి జాబ్స్ వచ్చి చూస్తామని చెప్పి అందరు కాన్ఫిడెంట్ అని చెప్పి కోరుకుంటున్నాం. అంటే 50+ కంపెనీస్తోని దగ్గర ఒక 10,000 మంది పిల్లలకి అన్ని మా 7 కాన్స్టిట్యూన్సీస్ పిలిపించుకొని మీ అందరం కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. అన్ని ఎమ్మెల్యేస్ ఉండి కలెక్టర్స్ ఆర్డీఓస్ అందరిని పెట్టుకొని దగ్గర 10,000 మంది పిల్లకాయలకు తీసుకొచ్చి ఒక చోట చేర్చి వాళ్ళందరూ జాబ్ మేళ క్రియేట్ చేసి శభాష్ అనేటట్టు చేయాలని చెప్పి మా అందరికీ ఒక విజన్ ఉంది. డెఫినెట్గా మీ అందరూ ఎమ్మెల్యేస్ కూడా ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. ఈ గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం, త్వరలోనే చేస్తాం. అట్లనే లోకనాథన్ గారు చెప్పినట్టు వచ్చే జనవరిలో అమరావతిలో అక్కడ కూడా ఒక మెగా జాబ్ మేళ ఓవరాల్ నిలిచిపెట్టి టెక్ వాళ్ళకి, టెక్ అంటే ఐటీ సెక్టర్ వాళ్ళకి. నా మిస్టేక్ లోకనాథన్ చెప్పినట్టు సిలికాన్ వ్యాలీలో ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ప్రెజెంటెడ్ కంపెనీస్ ఉన్నాయో ఆ యుఎస్లో వాళ్ళన్నీ కూడా తీసుకొచ్చి అమరావతిలో పెట్టి ఒక కేంద్రం ఐటీ హబ్ క్రియేట్ చేసి అక్కడిని జాబ్స్ క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. జనవరిలో అది మరి దానికి ప్రారంభం ఉత్సవం చేస్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక మంచి ఉద్దేశం. అట్లనే శ్రీ సిటీ కూడా ఉంది మనకి. అట్లనే మన కాళాశాలలో కావాలని కంపెనీస్ ఉన్నాయి. డెఫినెట్గా అందరికీ కూడా జాబ్ వస్తాయి. బాబు వస్తే జాబ్ వస్తుందని అందరికి తెలుసు. అది ఒకరికి మనం ఎవరో ఎక్స్ సీఎంలకి, ఎక్స్ మంత్రులకి, ఎక్స్ ఎమ్మెల్యేలకి చెప్పాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందు కనిపిస్తాం దాన్ని ఏ రకంగా చేస్తాం. అంతెందుకు కాళాస్తి ప్రెస్ మీట్ మేము అందరం సూటిగా అడుగుతున్నాం. లాస్ట్ టైం 5 సంవత్సరాల్లో ఎన్ని జాబ్లు జరిగినాయి, ఈ సంవత్సరం ఎన్ని జాబ్లు జరిగినాయి, ఎన్నిసార్లు వచ్చిన ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మీరే అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ రకంగా ఎప్పుడు జరగలేదు 5 సంవత్సరాల్లో అని మీరే ప్రెస్ మీట్లు చెప్తున్నారు. ప్రెస్ మీట్ అందరూ పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. డెఫినెట్గా బాబు వస్తే జాబ్ రావడం ఖాయం, వస్తుంది కాదు రావడం ఖాయం.